అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో దొండకాయ వేపుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది విడిగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అలానే సైడ్ డిష్గా పప్పు సాంబారు చారుల్లోకి తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దీనికి కావాల్సినవి చూద్దాం. దొండకాయని ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. అలానే తాలింపు దినుసులు, పచ్చెనపప్పు, సాయిగుళ్ళు, జీలకర్ర ఇవి 3 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి తీసుకోవాలి. అలానే 2 రెబ్బలు కరివేపాకుని తీసుకోవాలి. ఇక్కడ దొండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల దొండకాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇంకా తయారీ విధానం చూద్దాం. పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇది వేపుడు కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ముందుగా చూపించిన తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. సాయిపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర వీటిని వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు, తాలింపు దినుసులు ఒక్కసారి మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్టు యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఇవి కూడా ఒక్కసారి మొక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఇంకా దీని మీద మూతను పెట్టి మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టడం వల్ల దొండకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి. ఇక్కడ మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇవి చక్కగా వేగుతున్నాయి, చూస్తున్నారు కదండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చక్కగా వేగుతున్నాయి. దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. వేగడం మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. దొండకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఇది మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని ఈ కారం వేసిన తర్వాత ఒక 2 minutes బాగా వేగనివ్వాలి. ఇంకా ఇది చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర, ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రై కర్రీస్లో కానీ గ్రేవీ కర్రీస్లో కానీ యాడ్ చేస్తూ ఉంటాను. ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీనిలో సాల్టు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.